కాకతీయుల చరిత్ర నేపథ్యంతో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న రుద్రమదేవి చిత్రీకరణ ప్రారంభమైంది. వరంగల్ 1000 స్తంభాల గుడిలో రుద్రేశ్వరుడిపై ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ కార్యక్రమంలో కథానాయిక అనుష్క, రానా, దర్శకుడు గుణశేఖర్ పాల్గొన్నారు. అత్యంత భారీ వ్యయంతో భారతదేశ తొలి స్టీరియోస్కోపిక్ 3D చిత్రంగా రూపొందుతున్న రుద్రమదేవి ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. అరుణకి చేసినప్పుడు శ్యామ్ గారు అప్పుడు నా మీద నమ్మకం పెట్టుకుని ఒక ఫిల్మ్ తీశారు. ఈరోజు రుద్రమదేవి పెద్ద పేరు. యాక్చువల్లీ నాకు కూడా గుణశేఖర్ గారు కూడా స్టోరీ చెప్పగలిగిన నాకు తెలీదు, ఇంత గొప్ప రాణి అని. అండ్ అన్నీ విన్న తర్వాత గుణశేఖర్ గారు ఏ ప్రాక్టీస్ చేయాలని చెప్పారు, అదని నేను స్టార్ట్ చేశాను. అండ్ డెఫినెట్గా అదన్నీ క్యాలిక్యులేట్ చేయకుండా అది రుద్రమదేవి సృష్టి ఎలా ఉందో దాన్ని దగ్గరగా ఎంత మంచి చూపించవచ్చు. మిస్టేక్స్ ఏం చేయకుండా నేను మాట్లాడి చేస్తాను. అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి కహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్యలలామం మహిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం రాగభోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక శుక్రం అతుల చతుర పతులౌకిక మూర్తిం సకల కార్య హిత కౌశల కీర్తిం తీవ్ర వేగ సంచారణ తత్వం తం నమామి సంయం బుధదేవం పరమ ధర్మ సంశీల్య మహత్వం చరమ ధన్యబోధం. నేను రుద్రమదేవి అనే కథ గుణశేఖర్ గారి దగ్గర నుంచి దాదాపు 7 సంవత్సరాల క్రితం విన్నాను. నాకు గుణశేఖర్ గారికి ఒక యాక్టర్కి డైరెక్టర్కి ఉన్న అనుభవం కాదు, ఒక CG గ్రాఫిక్స్ చేసే టెక్నీషియన్కి ఒక డైరెక్టర్ ఉంది అనుకున్నాను. నేను చాలా సినిమాలు అంతా చూశాను. ఇప్పుడు ఇలాంటి ఒక కథ, ఒక పౌరాణిక కథ, ఇంత చరిత్ర ఉన్న ఒక అద్భుతమైన కథకి లేకపోతే ఒక పాత్రకి ఆయన నా దగ్గరికి రావడం అనేది నిజంగా నా అదృష్టం. అండ్ ఇలాంటి ఎన్ని పాత్రలు చేయడానికి వెరీ ఎక్సైటెడ్, లుకింగ్ ఫార్వర్డ్ టు స్టార్ట్ దిస్. రుద్రమదేవి పాత్ర పేరు మీద నేను నిర్మిస్తున్న రుద్రమదేవి సినిమా కూడా సాక్షిగా అందిస్తున్నందుకు ఈ రోజున మా మొదటి షాట్ని శివలింగం మీద తీసినందుకు చాలా ఆనందపడుతున్నాం. అలాగే కాకతీయుల వైభవాన్ని అందరూ రకరకాలుగా గొప్పగా ఊహిస్తున్నారు. మీ ఊహలకు ఏమాత్రం తగ్గకుండా, మీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మేమందరం మా టీం అంతా ఆర్మీస్లో దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాను. ఇట్లానే ఏప్రిల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంటాం. అలాగే భారతదేశపు తొలి స్టీరియోస్కోపిక్ 3D చిత్రంగా కూడా కనువిందు చేయబోతున్నాం. అందుకని మీ అందరి ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చాం. మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.